ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. రీసెంట్ గా సూపర్ డూపర్ హిట్ సినిమాలు మనకి వెంకటేష్ గారితో అందించినటువంటి దర్శకులు ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. F2, F3 లాంటి సినిమాల్ని మనకు అందించిన అనిల్ రావిపూడి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే మా వెంకీ మామ బాబీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విత్ చిరంజీవి గారి పర్మిషన్ తో అనిల్ రావిపూడి గారు చాలా మంచి డాన్సర్ సార్, అందుకని ఒక్క స్టెప్ వేయాల్సిందిగా. ఇవాళ సెలబ్రేటింగ్ వెంకీ 75 కాబట్టి మీరు నాకు డాన్స్ ఉందని రానా గనక ముందు చెప్పుంటే సోలో సాంగ్ కి ఫుల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉండేవాడిని. సార్ నాకు చెప్పలేదు సార్, మీరు అడిగారు కాబట్టి ఏంటి పాట. గుండెల్లో గులాబీల ముళ్ళు నాటిందే నిగారాల బళ్ళు నన్ను మాయ చేయకే నిరజాణ అంగయ్యో ఇలా రాకు బిల్లు ఒప్పుల్లో ఇరుక్కుంటే కళ్ళు నిన్నులాగా నేనుగా నేనైనా తప్పో భంగమయ్యేలా అలా తుంగు జారాలా మరి బెంగ పెరిగేలా ఇలా తొంగి చూడాలా అతి చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొగసరి మతి చెదరద ఎదురుగా కనబడితే మల్లీశ్వరి. అరే రే రే అనిల్ గారు హైలైట్ అండి, హైలైట్. థ్యాంక్ యూ. అండ్ బాబీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. మెగాస్టార్ చిరంజీవి గారికి, అన్నయ్య గారికి. సో 75 ఫిల్మ్స్ వెంకటేష్ గారు చేయటం, దాంట్లో వన్ ఆఫ్ ద ఫిల్మ్ వెంకీ మామతో నేను ఆయనతో వర్క్ చేయటం నిజంగా నేను చాలా ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అవుతున్నాను. సో 75th ఫిల్మ్ సైంధవ టీజర్, ట్రైలర్ అన్నీ చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా ఆయన సినిమాలు ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా చాలా పెద్ద సినిమా వాళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. అండ్ అలాగే ఎస్ అనిల్ గారు ప్లీజ్ స్పీక్. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా అంటే ప్రాణం. నా అదృష్టం కొద్దీ వెంకటేష్ గారితో 2 సినిమాలు చేశాను. అండ్ చిరంజీవి గారితో ఎలాగైనా త్వరలో అది కూడా ఫినిష్ చేయాలి, ఎందుకంటే ఇట్స్ మై డ్రీమ్. నేను చూసిన స్టార్స్ అందరితో పనిచేయాలి అనేది. ఇకపోతే వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే మోస్ట్ పాజిటివ్ పర్సన్. యాక్టర్గా ఆయన చేయని సినిమా లేదు, ఆయన టచ్ అయిన జోనర్ లేదు. ఏ జోనర్కి వెళ్ళినా వి అంటే విక్టరీ. సో అలాంటి ఒక స్టార్ వెంకటేష్ గారు. సో ఆయనతోటి నేను ఒక కల్ట్ ఫ్యామిలీ ఫిలిం చేయగలిగాను, F2. సో ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికి ఫ్యామిలీస్లో వెంకటేష్ గారికి ఎంత క్రేజ్ ఉందో ఆయనతో చేయడం వల్ల నాకు ఎంతో కొంత ఒక ఇమేజ్ వచ్చింది బికాస్ ఆఫ్ వెంకటేష్ గారు. ఓన్లీ దట్ వెంకీ ఆసన్. వన్స్ అగైన్ వెంకటేష్ గారు, ఇష్యూ ఆల్ ద బెస్ట్ సార్. అండ్ సైంధవ్ టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు అండ్ బాబీ గారు. మిమ్మల్ని ఇద్దరిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు సైంధవ్ సినిమాని మనకు అందించినటువంటి దర్శకులు శైలేష్ కొల్లు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము వెంకటేష్ గారి గెటప్స్ చూపిస్తూ ఉంటాము. సినిమా పేరేంటో గెస్ట్ చేయాలి. బజర్ ఏంటంటే మీకు ఆన్సర్ తెలిసినట్టయితే విక్టరీ అనాలి. ఓకే, లెట్స్ హావ్ ద ఫస్ట్ పిక్చర్ ప్లీజ్. పిక్చర్ 1 విక్టరీ. బొబ్బిలి రాజా. అయితే పాట పాడండి, ఏదైనా ఒక పాట ఫ్రమ్ బొబ్బిలి రాజా. బలపం పట్టి బామవుల్లో నేర్చుకుంటా. ఎస్, బొబ్బిలి రాజా. బా, ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి సినిమా అది బొబ్బిలి రాజా. నెక్స్ట్ గెటప్ ప్లీజ్. విక్టరీ. సారీ, ఇటు సైడ్ ఇటు ఇక్కడ హలో. సారీ, ఇటు ఈ డైరెక్టర్ గారు అరిచారు. మల్లీశ్వరి అయితే మీరు సాంగ్ ఏదైనా చెప్పాలి మల్లీశ్వరి నుంచి. గుండెల్లో గులాబీల ముళ్ళు తాకిందే కళ్ళు నన్ను మాయ చేయకే నిరజానా. ఓ మై గాడ్, జనరల్లీ ఆయన పాటలు పాడరు, కానీ నాలాంటి అందమైన అమ్మాయిని చూసి పాడాల్సి వచ్చింది. అతి చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొగసరి. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఇది విక్టరీ. బాబీ ఈ పాట అడుగుతారు, పాట అడిగేటట్టయితే ఈ సినిమా ఏంటో నాకు తెలీదు. దృశ్యమా? ఖచ్చితంగా సుమ్మగారి చేతిలో ఉన్నది ఆన్సర్ షీట్ చూస్తున్నావు కదా? లేదు, ఆయన మైండ్ లో ఆల్రెడీ వాట్సాప్ చేశారు ఇందాక.
లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఎవరు చెప్తారో వాళ్ళే విన్నర్ అవుతారు. అండ్ ద లాస్ట్ గెటప్ ప్లీజ్. విక్టరీ అదేంటది జెమిని. చీటింగ్ ఇది ముందే విక్టరీ అనేసారమ్మా. ఏ దేశరా చెప్తాం బాస్, ముందే చెప్తాం, మీరు చెప్పండి. మిగిలిన 75 అడిగినా కూడా మీరు చెప్పేస్తారు. ఐ మీన్ ద రిమైనింగ్. సో ఆల్ ఆఫ్ యు ఆర్ విన్నర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.